హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్‌లో సింపుల్‌గా, టేస్టీగా క్యాబేజ్‌తో పప్పు అయితే చేసి చూపియబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే క్యాబేజ్ పప్పు అనేది. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్ కందిపప్పు అయితే నేను వేసుకున్నానండి. 1 కప్ కందిపప్పు వేసుకొని ఒక 2, 3 సార్లు అయితే వాష్ చేసుకున్నాను వాటర్ వేసుకొని. వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులో 1 కప్ వేసుకున్నారనుకోండి, ఒక 2 కప్స్ వాటర్ వేసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలన్నా, 15 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోండి. కందిపప్పు నానటం వల్ల మనకి గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడైతే ఒక చిన్న సైజ్ క్యాబేజ్ అనుకోండి. దాంట్లో హాఫ్ కట్ చేసుకొని ఇలా అయితే వేసుకోండి. ఒక చిన్న కప్పే వేసుకున్నాను కాబట్టి, పెద్ద కప్ అయితే ఒక పెద్ద సైజ్ క్యాబేజ్ సరిపోతుంది. క్యాబేజ్ అనేది వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి ఏంటంటే ఈజీగా క్యాబేజ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టమాటాలు అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. చిన్నవి కాబట్టి నేను 2 వేసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. మళ్ళీ టమాటా ఎక్కువ వేసుకుంటే కూడా పులుపు అనేది ఎక్కువ అయిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం దీంట్లో. బాగా పండిన టమాటాలు వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తుంది పప్పు అనేది. అండ్ కలర్ కూడా బాగుంటుంది పప్పు. ఇప్పుడు దీంట్లోకి ఒక 5 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎప్పుడన్నా పప్పులు చేసేటప్పుడు పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి అండ్ కారం అనేది తక్కువ వేసుకోవాలండి. అప్పుడు ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తుంది పప్పు అనేది. మీకు నచ్చినట్టయితే మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఈ పప్పు అనేది. నేను 2 వేశాను. ఇప్పుడైతే మనకి కందిపప్పు అనేది నానిపోయినాయండి. నేనైతే ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న కందిపప్పులో క్యాబేజ్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. 3 పదార్థాలు వేసేసుకొని దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం అనేది తక్కువ వేసుకోండి చూసుకొని. ఒక 1 స్పూన్ అన్నా లేకపోతే హాఫ్ స్పూన్ అన్నా ఇక్కడ గీ వేసుకోండి. వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ అన్నా లేకపోతే ఒక 3 విజిల్స్ అన్నా రానివ్వండి మీ కుక్కర్‌కి తగ్గట్టు. ఒక్కొక్క కుక్కర్ ఏంటంటే లేట్‌గా ఉడుకుతుంది. ఒక్కొక్కరిది ఫాస్ట్‌గా ఉడుకుతుంది కదండీ! చూసుకొని వేసుకోండి. చిన్న గోలీ సైజ్ అంత చింతపండు వాటర్‌లో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. పప్పు మొత్తం స్మాష్ చేసేటప్పుడు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మనకి పప్పు కూడా ఉడికిపోయిందండి. ప్రెషర్ పోయిన తర్వాత అయితే మీకు తీసి చూపిస్తాను. ఇప్పుడైతే మూత తీసి చూస్తే చూడండి పప్పు అనేది ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో ఎక్కడ వాటర్ లేకుండా. ఎప్పుడన్నా పప్పులో పర్ఫెక్ట్‌గా వాటర్ పోసుకుంటే మనకి పప్పు అనేది రుచిగా ఉంటుందండి. మరీ పలచగా ఉన్నా కూడా పప్పు బావుండదు. సో, ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు అయితే వేసేసుకున్నానండి. ఎక్కువ వేయకండి చింతపండు అనేది. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్‌కి తగ్గట్టయితే ఇంకా ఉప్పు వేసుకోండి. నేనైతే 1 ½ స్పూన్ అయితే ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను. వేసేసుకొని మెత్తగా ఇంకా స్మాష్ చేసుకోవడమే అండి. మీకు కొంచెం పలుగ్గా నచ్చినట్టయితే పలుగ్గా కూడా స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫైన్ పేస్ట్ లాగే చేసుకున్నాను. పప్పు మాకు కొంచెం మెత్తగా ఉంటేనే నచ్చుతుంది. ఇలా అయితే మొత్తం స్మాష్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ ఉప్పు, కారం సరిపోయిందా అని చెక్ చేసుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మీకేమైనా ఎక్స్‌ట్రా పడుతుంది అనుకున్నట్టయితే వేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడైతే ఈ పప్పులోకి తాలింపు పెట్టేసుకున్నామండి. తాలింపే మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి. సో, స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీ హీట్ అయిన తర్వాత క్యాబేజ్ పప్పులోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో, చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ అనేది. ఎందుకంటే క్యాబేజ్‌లో కొంచెం స్మెల్ ఉంటుంది కదండీ! ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం గనక తాలింపు వేసుకుంటే చాలా బావుంటుంది పప్పు అనేది. ఇంకా మీ ఇష్టం అండి. మీకు గనుక ఆయిల్ నచ్చకపోతే తక్కువ ఆయిల్ వేసుకున్నా పర్లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. పోపు దినుసులు వేసుకున్నాను. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేది వేసేసుకొని ఈ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 8 వెల్లుల్లి రెబ్బలైనా దంచుకొని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటుందండి పప్పు. అలా వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు గూడా వేసుకున్నాను. వేసేసుకొని దాంట్లోనే ఒక ఉల్లిపాయ అయితే పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ అయితే మంచిగా వేగాలి. అంటే గోల్డెన్ కలర్ రావాలండి అన్ని పదార్థాలు. అలా అయితే వేపుకోవాలి. చూడండి ఉల్లిపాయ అనేది గూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేసింది. అలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం స్మాష్ చేసుకున్న పప్పు అయితే వేసేసుకోవడమే అండి. వేసేసుకొని పప్పుని ఏంటంటే కొంచెం మంచిగా ఉడికించుకోవాలి. ఈ తాలింపులో పప్పు ఉడకడం వల్ల చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తుంది. తాలింపు అయితే ఖచ్చితంగా వేగిన తర్వాతే పప్పు అనేది వేయండి. ఎంత యమ్మీ యమ్మీగా కనిపిస్తుందో చూడండి క్యాబేజ్ పప్పు అనేది. పప్పుని తాలింపులో అయితే ఉడకబెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అన్నా. ఇలా తాలింపులో ఉడకడం వల్ల పప్పు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి బబుల్స్ వచ్చి లైట్‌గా చుట్టూ ఆయిల్ వచ్చే వరకైతే మనం ఉడికించుకోవాలి. నాకైతే ఒక 5 మినిట్స్‌లో అలా అయితే లైట్‌గా ఆయిల్ వచ్చేసిందండి. ఇలా ఖచ్చితంగా ఉడికించుకోండి. అప్పుడే మీకు ఫ్లేవర్ వస్తుంది పప్పు. చూడండి ఇలా బబుల్స్ వచ్చి మనకి లైట్‌గా ఆయిల్ వచ్చేసింది.
అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఆరెల్ స్కిప్ చేసినా పర్లేదు. బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తినండి. ఇంకా అసలు మీకు ఏం అవసరం లేదండి. అంత కమ్మగా ఉంటుంది పప్పు అనేది. ఒకసారి అయితే ఈ క్యాబేజ్ పప్పు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే నా బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.